ఓకే అండి, ఇప్పుడు మనందరి బిగ్ క్లాస్ తో మ్యూజిక్ తో భారతి మేడం ని అండ్ సత్యనారాయణ సార్ ఇద్దరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ మేడం సైడ్ పెట్టండి. కుర్చీ కుర్చీ
ఇంతసేపు భారతి మేడం అండ్ సత్యనారాయణ సార్ ఇద్దరిది కూడా సెలబ్రేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా జరిగిందనమాట. మరి ఈ రోజు ఈ సెలబ్రేషన్ వీళ్ళకి ఎలా అనిపించింది ఏంటి అనేది వీళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం పర్లేదు, మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా ఫంక్షన్? మీరు ఎంతో పని చేశారు కదా, బయట ఇన్ని రోజులు పని చేశారు, ఏ రోజైనా మీకు ఇలాంటి అప్రిసియేషన్ దొరికిందా? లేదా? అవునా కదా, ఇక్కడ చాలా చేసింది చిన్న పనే అయినా పెద్ద అప్రిసియేషన్ దొరికింది కదా. సో రియల్ లైఫ్ కి శేషా ఫ్యామిలీకి బాగుందా లేదా? ఇలాంటి మళ్ళీ స్టేజ్ మీద కూడా తీసుకోవాలి. మీరు 10,000 మంది ముందర మీరు పెళ్లి చేసుకోవాలా, ఓకేనా? అలా అవ్వాలంటే 4 years కరెక్ట్ గా నిలబడాలన్నమాట బిజినెస్ లో, ఓకేనా? సో మరి ప్రామిస్ ఓకే, నిలబడాలన్నమాట 4 years. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా తట్టుకొని అలానే నిలబడాలి, ఓకేనా? నిలబడడానికి రెడీ కదా. మేడం మంచిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? మేడం చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సో యాక్చువల్లీ మేడం సార్ కూడా గుళ్ళో పెళ్లి చేసుకున్నారంట. సో ఎక్కడో మాకులాగానే తిరుపతిలో పెళ్లి చేసుకున్నారంట వీళ్ళు. మరి మేము కూడా ఒక డ్రీమ్ పెట్టుకొని అట్లా వచ్చినాం కదా, అట్లా మేడం వాళ్ళు కూడా డ్రీమ్ పెట్టుకోవాలి. డైమండ్ ఫంక్షన్ 10,000 మంది ముందర పెద్ద స్టేజ్ పైన అంగరంగ వైభవంగా జరగాలి, మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకోవాలనేసి ఆ డ్రీమ్ అనేది డైమండ్ ఫంక్షన్ చూడండి ఒకసారి ఎట్లా జరుగుతుందో, అదే డ్రీమ్ పెట్టుకోనేసి వెళ్ళా ఆ స్టేజ్ నేను ఎట్లయినా ఎక్కాలో 10,000 మంది ముందర మేము చేసుకోవాలనేసి, ఓకేనా? మరి చెప్పండి మేడం, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. బాగుందా లేదా? సో ఎన్నో రోజులు ఫాలో అప్ చేసా కానీ మేడం డీడీ ఇవ్వలేదు. సో చాలా రోజులు నమ్మనే లేదనమాట. సో ఈ రోజు ఫైనల్ గా విజయవాడ ఫంక్షన్ వచ్చి చాలా బాగా పాజిటివ్ అయ్యారు. సో చెప్పండి మేడం, తొందరగా మీరు కూడా మీ టౌన్ లైన్స్ కి QSCలు ఇప్పించాలి అండ్ నెక్స్ట్ మీరు కూడా వాళ్ళు సక్సెస్ చేపిస్తూ మీరు కూడా సక్సెస్ అవ్వాలి, ఓకే? నాకు మాట ఇవ్వండి, 3 సంవత్సరాలు ఈ బిజినెస్ లో నిలబడతానని. ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా బిజినెస్ వదలకూడదు, ఓకే? గ్రేట్. మేడం కోసం సార్ కోసం బిగ్ క్లాస్ అండి. సో ఇదండి మరి ఈ రోజు మేడం సార్ నెక్స్ట్ QSC సెలబ్రేషన్ లో మళ్ళీ కలుసుకున్నా. అందరికీ జై.